ఆ ఫ్రెండ్ ఈ చిన్న మిస్టేక్ చేయడం కారణంగా అతని అకౌంట్ నుంచి రూ. 499 కట్ అయిపోయాయి. మీ అకౌంట్ నుంచి కూడా డబ్బులు కట్ అవ్వకుండా ఉండాలంటే ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ప్రెజెంట్ చూసుకుంటే చాలా వరకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో మనకి ఫ్రీ ట్రయల్ అయితే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ గానీ, Roku FM లాంటి ప్లాట్ఫామ్ లో మనకి ఫ్రీ ట్రయల్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు రీసెంట్ గా మనకి గూగుల్ నుంచి జెమినీ AI Pro అనే ఒక 19,500 విలువ గల మనకి ప్రో సబ్స్క్రిప్షన్ అనేది 1 year వరకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని యాక్టివ్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలి, అక్కడ ఖచ్చితంగా మన యూపీఐ ఐడిని అయితే ఇవ్వాలి. అక్కడ ఆటోపే మనం ఎనేబుల్ చేయాలి. ఇలా ఎనేబుల్ చేశాక అదేం చేస్తుందంటే మనకి 1 year వరకు టైం ఉంటుంది. ఆ 1 year అయిపోయిన నెక్స్ట్ డేనే మన అకౌంట్లో డబ్బులు కట్ చేసుకుంటుంది. అంటే మనకి జెమినీ ప్రో 19,500 కదా, ఫ్రీ ట్రయల్ అయిపోయాక 19,500 మన అకౌంట్ నుంచి కట్ అయిపోతాయి. ఈ విధంగా మీ అకౌంట్ లో కూడా డబ్బులు కట్ అవ్వకుండా ఉండాలంటే ఆటోపేని డిలీట్ చేయాలి. మా ఫ్రెండ్ ఏం చేశారంటే Roku FM లో ఒక 7 days ట్రయల్ అయితే యూజ్ చేశాడు. ట్రయలే కదా యూజ్ చేద్దాం అనుకున్నాడు, కానీ మర్చిపోయాడు. ఆఫ్టర్ 7 days తర్వాత అతనికి ₹499 కట్ అయిపోయాయి. 3 months సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది యాక్టివ్ అయిపోయింది. అతను అసలు యూజ్ చేయడు, జస్ట్ అలా ఓపెన్ చేసి ఒక్కసారి విందాం అనుకున్నాడు. ఆటోపేని డిలీట్ చేయడం మర్చిపోయాడు. తన అకౌంట్ నుంచి ₹499 అయితే కట్ అయిపోయాయి. ఇలా ఆటోపేని మనం డిసేబుల్ చేయాలంటే ఎక్కడ ఉంటుంది ఈ ఆప్షన్ అని మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఏదైనా ఫ్రీ ట్రయల్ యూజ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే మీరు డిలీట్ చేసుకోండి. ఆ ట్రయల్ ఎప్పుడు అయిపోతుందో ఆ టైం దాకా మీకు ఆ ట్రయల్ అలాగే ఉంటుంది. ఫోన్పే యాప్ ఓపెన్ చేశాక అక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఆటోపే అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆటోపే మీద క్లిక్ చేశారనుకోండి, ఈ మూడిట్లో నాకు ఇప్పుడు యాక్టివ్గా అయితే ఈ మూడో కిందిది అయితే ఉంది. దీని మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ కింద చూసుకుంటే డిలీట్ ఆటోపే అని ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక కన్ఫర్మ్ మీద కొట్టి ఇక్కడ మనకి యూపీఐ అడుగుతుంది. యూపీఐ ఎంటర్ చేసినంత మాత్రాన మీ డబ్బులు కట్ అవ్వవు. యూపీఐ అయితే మీరు ఎంటర్ చేయాలి. మీ డబ్బులు అయితే ఏం కట్ అవ్వవు. నేనైతే యూపీఐ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు ఆటోపే డిలీట్ అయినట్టు మనకి ఇక్కడ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆటోపే అనేది డిలీట్ అయిపోయింది. ఇక్కడ నాకు మెసేజ్ కూడా వచ్చింది, ఆటోపే హ్యాస్ బీన్ డిలీటెడ్ అని వచ్చింది. ఇలా మనం అయితే ఆటోపేని డిలీట్ చేసుకోవాలి. మనకు తెలియకుండా ఒకవేళ మర్చిపోయాం అనుకోండి, ఫ్రీ ట్రయల్ అనేది ఎండ్ అయిపోయిన నెక్స్ట్ డేనే మనకి ఇమీడియట్ గా మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. ఖచ్చితంగా ఫ్రీ ట్రయల్ యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ఫాలో సబ్స్క్రైబ్ ఉంటాయి ఖచ్చితంగా చేసేయండి.